సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివిన వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 66వ అధ్యాయము. సుగ్రీవుని మాటలను సావధానంగా విన్నాడు దధిముఖుడు. అసలు విషయం అర్థమైంది అతనికి. రామలక్ష్మణులకు సుగ్రీవునికు నమస్కరించాడు. తనతో వచ్చిన వనపాలకులతో కలిసి వెంటనే మధువనమునకు ఎగిరిపోయాడు. అప్పటికే బాగా మధువును సేవించిన వానరులు మత్తులో తూలుతున్నారు. దధిముఖుడు చేతులు జోడించి నమస్కరిస్తూ యువరాజైన అంగదుని వద్దకు వెళ్ళాడు. యువరాజా, తమరు ఎవరో తెలియక మా వనరక్షకులు మీకు ఆటంకం కలిగించారు. మమ్ములను క్షమించండి. నీవు కిష్కిందకు యువరాజువు. నీకు ఈ మధువనము మీద సర్వాధికారములు కలవు. మా మూర్ఖత్వము చేత మీ గురించి తెలియక అపరాధము చేసినాము. మమ్మల్ని క్షమించండి. మీరు ఇక్కడికి వచ్చినట్టు నేను మీ పినతండ్రి సుగ్రీవుల వారికి తెలియజేశాను. మీ రాకను గురించి విని సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. ఈ మధువనము ధ్వంసమైన దాని గురించి ఆయన విచారించలేదు. మీ అందర్నీ తొందరగా రమ్మని చెప్పారు. మీ రాక కోసం రామలక్ష్మణులు సుగ్రీవుడు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి మీరందరూ వెంటనే సుగ్రీవుని వద్దకు పోవుట యుక్తము అని దధిముఖుడు అంగదునితో చెప్పాడు. దధిముఖుని మాటలు విన్న అంగదుడు హనుమంతుడు మొదలగు వానరులను చూసి ఇలా అన్నాడు. మన గురించి మన రాక గురించి రామునికి సుగ్రీవునికి తెలిసిపోయింది. ఇంకా మనము ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఇప్పటికే మన వాళ్ళందరూ మధు తృప్తిగా తాగి విశ్రాంతి తీసుకున్నారు. ఆడారు పాడారు. ఇంక చాలు. ఇంక ఇక్కడ మనం చేసే పనేమీ లేదు. కాబట్టి మనందరం సుగ్రీవుని వద్దకు పోవుదము. నేను యువరాజును, మీ నాయకుడను. అయినా మీరంతా నాకన్నా పెద్దవారు. అందుకని మిమ్మల్ని ఆజ్ఞాపించలేను. మీరంతా ఆలోచించి ఏది యుక్తమో అని తోస్తే అది చేద్దాము అని అన్నాడు అంగదుడు. అంగదుని మాటలు విన్న వానరులు చాలా సంతోషించారు. యువరాజా, నీ మంచి మనస్సుకు మేము ఎంతో సంతోషించాము. రాజు అయినవాడు తనకున్న ఐశ్వర్యంతో మదించి నేను నేను అంటూ మీరంతా నా మాట వినాలి అంటూ గర్వంగా పలుకుతుంటాడు. ఎదుటివారు చెప్పిన మంచి మాటలు కూడా పట్టించుకోడు. కానీ నువ్వు యువరాజు అయినా పెద్దలను గౌరవిస్తున్నావు. ఇది నీకే చెల్లింది. మరొక యువరాజు ఇలా మాట్లాడడు. నీలో ఉన్న వినయము, పెద్దల ఎడల విధేయత నిన్ను భావి మహారాజుగా తీర్చిదిద్దుతాయి. నీ మాట ప్రకారము మేమందరము మన మహారాజు సుగ్రీవుల వారి వద్దకు పోవుటకు వేచి ఉన్నాము. నీ ఆజ్ఞ లేకుండా మేమందరము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఇది నిజము అని వానరులందరూ ముక్తకంఠంతో పలికారు. వారి మాటలకు సంతోషించాడు అంగదుడు. సుగ్రీవుని వద్దకు పోవుటకు ముందు తాను గాలిలోకి ఎగిరాడు. అంగదుడిని అనుసరించి మిగిలిన వానరములన్నీ గాలిలోకి ఎగిరాయి. అంగదుడు సుగ్రీవుని వద్దకు బయలుదేరిన సమయమున సుగ్రీవుడు రామునితో ఇలా అన్నాడు. ఓ రామా, ఇంక నీ శోకమును విడిచిపెట్టు. నీ భార్య సీత జాడ తెలిసినది గదా. నేను వారికి ఇచ్చిన సమయం దాటిపోయినది. సీత జాడ తెలుసుకోకుండా వారు నా దగ్గరకు రాలేరు. వారందరూ మధువనంలో మధువును సేవించి సంతోషంతో నా వద్దకు వస్తున్నారు అంటే వారు రామకార్యమును సఫలం చేసుకుని వస్తున్నారు అని అనుకోవచ్చు. అంగదుడు మొదలగు వానరులు తమకు అప్పగించిన కార్యము సఫలము కానిచో మధువనంలో అడుగు కూడా పెట్టేవారు కాదు. కాబట్టి వారందరూ సీతను చూసి ఆమె క్షేమములు తెలుసుకుని వస్తున్నారు. సంతోషకరమైన వార్త తీసుకుని వస్తున్నారు. రామా, నీవు ఇంక ఊరడిల్లు. నేను దక్షిణ దిక్కుకు పంపిన హనుమంతుడు కార్యదీక్ష పట్టుదల కలవాడు. అతడు సూర్యుని తేజంతో సమానమైన తేజస్సు కలవాడు. అతడు నీ కార్యమును సఫలం చేసుకుని వస్తున్నాడు అని రామునితో అంటూ ఉండగానే ఆకాశంలో వానరులు వస్తున్నట్టు వారు అరుస్తున్న అరుపులు కేరింతలు వినపడ్డాయి. సుగ్రీవుడు తల ఎత్తే ఆకాశం వంక చూశాడు. ముందు అంగదుడు, తరువాత హనుమంతుడు, తరువాత జాంబవంతుడు, తరువాత మిగిలిన వానరులు వరుసగా వచ్చాయి. అందరూ రాముడు సుగ్రీవుడు ఎదుట నిలబడ్డారు. హనుమంతుడు రామునికి శిరస్సు వంచి ప్రణామం చేసి సీతాదేవి క్షేమంగా ఉంది అని తెలిపాడు. హనుమంతుని నోటి వెంట సీత క్షేమంగా ఉంది అన్న వార్త విన్న రాముని సంతోషానికి అంతు లేకుండా పోయింది. ఆ మాట విని లక్ష్మణుడు కూడా ఎంతో సంతోషించాడు. సీతను చూశాను అన్న హనుమంతుని వంక రాముడు ఆదరంతోనూ వాత్సల్యంతోనూ చూశాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 66వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.